అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షానికి పెద్ద వేదిక. కానీ ఈ వేదికను వదులుకొని బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుందా? కేసీఆర్ వస్తారంటూ భారీ అంచనాలు సృష్టించి 18 నిమిషాలకే గులాబీ బాస్ అసెంబ్లీ విడిచి వెళ్లడం బీఆర్ఎస్ కు మైనస్ గా మారిందా? ప్రెజెంటేషన్ పేరుతో అసెంబ్లీకి దూరంగా ఉండడం బీఆర్ఎస్ కు ప్లస్సా మైనస్సా? సభ సాక్షిగా తమ వాదనను వినిపించకుండా సెషన్స్ ని బాయ్కాట్ చేయడంపై పార్టీ లోపలే అసంతృప్తి పెరుగుతోందా? ఈ నిర్ణయంపై గులాబీ పార్టీలో నడుస్తున్న చర్చలేంటి? అసలు బీఆర్ఎస్ ఎందుకు ఇలా చేసింది? లెట్స్ వాచ్. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతుండగానే ఈసారి సభ హాట్గా సాగుతోంది. రాజకీయ వర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రతిపక్ష నేత కేసీఆర్ తొలి రోజే అసెంబ్లీకి రావడంతో ఈ సెషన్స్ లో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందన్న హైప్ క్రియేట్ అయింది. కానీ కేసీఆర్ సభలో కేవలం 18 నిమిషాలే గడిపి వెళ్లిపోవడం, తరువాతి రోజుల్లో అసెంబ్లీకి రాకపోవడం ఈ అంచనాలన్నిటికీ బ్రేక్ వేసినట్లయింది. శాసన మండలికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమించడంతో కేసీఆర్ ఇక సభకు రారన్న సంకేతం స్పష్టమైంది. ఈ నిర్ణయం గులాబీ పార్టీ శ్రేణుల్లో నిరాశను మిగిల్చింది. కృష్ణానదీ జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశాలపై అసెంబ్లీ సమావేశాలకు ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ స్వయంగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీలేని పోరాటం చేస్తామంటూ సర్కారుకు గట్టి హెచ్చరికలు పంపారు. దీంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫుల్ ఫైట్ చేస్తుందన్న అంచనాలను గులాబీ క్యాడర్లో పెరిగాయి. కానీ మూసీ ప్రక్షాళన అంశం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న కారణంతో బీఆర్ఎస్ మొత్తం సెషన్స్ ను బాయ్కాట్ చేసింది. దీంతో ఇప్పుడు ఇదే అంశం అటు పార్టీలోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది శీతాకాల సమావేశాల్లో కృష్ణానదీ జలాల అంశమే ప్రధాన హైలైట్ గా నిలిచింది. ఈ అంశంపై ప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. బీఏసీలో తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ కోరినా ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం తమ వాదనను ప్రెజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో చెప్పింది. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా సభలో మాట్లాడే అవకాశం వచ్చేది. తమ వెర్షన్ను సభ సాక్షిగా వినిపించి ఉంటే ఆన్ రికార్డ్ అయ్యేది. కానీ సభను బాయ్కాట్ చేసి గులాబీ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. మరోవైపు తెలంగాణ భవన్లో హరీష్ రావు సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినా అది అసెంబ్లీ వేదికలో ఇచ్చేంత మైలేజ్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అసెంబ్లీలో బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీల సభ్యులు కృష్ణానదీ జలాల చర్చల్లో పాల్గొన్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ గైర్హాజరు కావడంతో ప్రభుత్వం వన్ సైడ్ గా తన వాదన వినిపించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో ఇది సెల్ఫ్ గోల్ కాదా అన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్స్ లో ప్రశ్నోత్తరాలు 0 అవర్లో ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం వస్తుంది. ఈ అవకాశం వినియోగించుకుని హైలైట్ అవుతారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు సమావేశాలను బాయ్కాట్ చేయడంతో సభలో తమ ప్రాంత సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్లీ బడ్జెట్ సమావేశాల వరకు ఎదురు చూడాల్సి వస్తుందని కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లోలోపల గొనుక్కుంటున్నారని టాక్. అసెంబ్లీ సమావేశాల ముందు వరకు బీఆర్ఎస్ అనేక అంశాలపై పోరాటం చేసింది. కృష్ణానదీ జలాలు, మూసీ హిల్ట్ పాలసీ, రైతు సమస్యలపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ గులాబీ దళం సభను బాయ్కాట్ చేయడంతో సభలో ఈ అంశాలపై సర్కారు తమ వాదనను వన్ సైడ్ గా వినిపించిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. అయితే ఈ నిర్ణయం బీఆర్ఎస్ కు పొలిటికల్ స్ట్రాటజీయా లేదా సెల్ఫ్ గోలా అన్నదే ఇప్పుడు అసలు చర్చ.